ఈ నెల 21 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 వారాల పాటు ముసురు పట్టి వాతావరణం పూర్తిగా చల్లబడి జల్లులు అప్పుడప్పుడు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. సోమ మంగళవారాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఈ నెల 13 నుంచి 16 వరకు పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇక ఈ 4 రోజులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. क्या बात है मामा? क्या बात है मामा? ఇక హైదరాబాద్ లో రాబోయే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఈ నెల 13 నాటికి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఎండ తీవ్రత కారణంగా తీవ్ర అనిశ్చితి నెలకొనడం, సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి రావడంతో నైరుతి రుతుపవనాలు మోస్తరుగా కదులుతున్నాయి. దీంతో శనివారం రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో పలుచోట్ల కురిసిన వర్షాలు ఆదివారం కూడా కొనసాగాయి. ఉదయం నుంచి పిడుగులు, ఈదురుగాలులతో రాయలసీమ, కోస్తాలో వర్షాలు కురిశాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల క్యూములో నింబస్ మేఘాలు ఆవరించడంతో వాతావరణం చల్లబడింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 12వ తేదీ నుంచి కోస్తాలో వర్షాలు పెరగనున్నాయి. అదే రోజు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనుంది. దీని ప్రభావంతో 13న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకొని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. 12, 13 తేదీల్లో కోస్తాలో అక్కడక్కడ, 14, 15 తేదీల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 16వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.